ఈరోజైతే ముల్లంగితో నేను సాంబార్ చేయట్లేదు, అలాని కర్రీ చేయట్లేదు, పరాటా చేస్తున్నాను. అదే మన భాషలో చపాతీ చేస్తున్నాను. సో మీకైతే నేను ఎలా చేశానో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పెద్ద టాస్క్, ఎందుకంటే ముల్లంగి అనేది తెల్లగా ఉంటుంది, కానీ ఈ ముల్లంగి ఎర్రగా ఉంది. దీన్ని కడగడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. గిన్నెలో మంచిగా వాటర్ పోసి కడగడం అయితే స్టార్ట్ చేసి, నాకు ఎందుకో ఈ ముల్లంగి చూస్తుంటే యానిమేషన్లో ఒక ముల్లంగి వచ్చేది, సేమ్ అలానే అనిపించింది. ఎంత కడిగినా తెల్లగా అయితే రాలేదు. సో సరే కదా అని చెప్పి పీలర్ తీసుకుని చెక్కడం అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ముల్లంగిని అయితే తురుముకోవాలి. ముక్కలు చేసి మిక్సీ అయితే పట్టుకోవచ్చు, అంత టేస్టీగా అనిపించదు. సో నేనైతే చేత్తోనే గ్రేట్ చేశాను దీన్ని. చూసారా తురిమేసరికి ముల్లంగిలో నుంచి ఎంత వాటర్ వచ్చిందో. సో ఇప్పుడు మనం అయితే చపాతీ పిండిని కలుపుకుందాము. చపాతీ పిండి కోసం అయితే అందరూ గోధుమ పిండే వాడతారు, నేను కూడా గోధుమ పిండే వాడాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి జరగండి అనుకుంటా మన స్టార్ ఇంగ్రీడియంట్ ముల్లంగి తురుము అయితే వచ్చేసింది. విత్ వాటర్తోనే వేయాలి. సో ఇప్పుడు ఇంకా మనం అయితే దీన్ని చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ ముల్లంగిలో వాటర్ ఉండడం వల్ల మనమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోము. వాటర్ వేసుకుంటే అది పల్చగా అయిపోతుంది. చపాతీకి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. రౌండ్గా ఉన్న చపాతీ పిండి నుంచి చిన్న చిన్న పార్ట్స్గా సెపరేట్ చేసుకుని వాటిని చిన్న చిన్న రౌండ్స్ చేసుకుని. నిజం చెప్తున్నాను, చపాతీ చేయడం అంటే నాకు ఒక టాస్క్ అనే చెప్తాను. ఎందుకంటే రౌండ్గా చేయడం రాదు, రకరకాల షేపులు వస్తాయి. ఇదైతే మ్యాక్సిమం ట్రై చేశాను. దీనికోసం నేనైతే పిండి ఎక్కువగానే యూజ్ చేశాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాటర్ ఉండడం వల్ల మెత్తగా అయిపోతూ ఉంటుంది. సో దానికని మనం కొంచెం ఎక్కువ పిండి అప్లై చేసామంటే మనం మంచిగా దాన్ని అటు ఇటు తిప్పుకోవచ్చు. సో మీకు చపాతీలా కావాలి అంటే కనుక దీన్నే మనం పెనం మీద ఫ్రై చేసేసుకుంటే చపాతీ అయిపోద్ది. ఇప్పుడు నేనైతే పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని నేనైతే ఒక వీడియోలో చూశాను, ట్రై చేశాను, నాకు మంచిగానే అనిపించింది. చపాతీ చేసిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ రాసిన చపాతీ మీద కొంచెం కారం వేసి కొంచెం మళ్ళీ నూనె పోసి స్పూన్ని తిప్పేసి ఫుల్ చుట్టూ అయ్యేలాగైతే తిప్పి ఇప్పుడు ఈ చపాతీని అయితే చాక్ హెల్ప్తో పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టయితే చపాతీని ఒక స్లైస్ మీద ఇంకో స్లైస్ పెట్టి దాన్ని రౌండ్గా తిప్పాలన్నమాట. ఇలా అయితే మనం చేసింది పరాటా కోసం అని చేసాము. ఆ పరాటాని మళ్ళీ చపాతీలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ షేప్ అయితే రాదు, బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేశాను. బాగా కాగిన పెనం మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుని దాన్ని చుట్టూ స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. బాగా కాలిన పెనం మీద మనం చేసుకున్న చపాతీ అయితే వేసి బతిమలాడడం అంటే సిమ్లో పెట్టడం, భయపెట్టడం అంటే హైలో పెట్టి ఎర్రగా అయితే కాల్చేయాలి దాన్ని. ఫైనల్గా నా పరాటా అయితే సర్వింగ్ ప్లేట్ వరకు వచ్చేసింది. చూసారా ఎంత మంచిగా ఉందో, లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే కచప్తోనే సర్వ్ చేశాను. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.